శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలోని మార్కెట్ యార్డ్ వద్ద యువకులతో మత్తు పదార్థాలపై బాల్య వివాహాలపై పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. చెడు అలవాట్లకు బానిసత్వం కాకూడదని, మత్తు పదార్థాల వల్ల తలెత్తే ఇబ్బందులపై పలు విషయాలు చర్చించారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ని గంజాయి ప్రసిద్ధిగా చెంది యువకులను మత్తు ఊబికిలో దింపిందని అన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గంజాయిపై ఉక్కుపాదం మోపారని అన్నారు. యువతిని మంచి దారిలో పెట్టాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం వలన యువతి మంచి మార్గంలో నడుస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెనుకొండ నియోజకవర్గంలో సుమారుగా 2000 మంది విద్యార్థులతో గంజాయి వాడడం వల్ల ఏ విధమైన పరిణామాలు వస్తాయి, ఏ విధంగా నష్టమైపోతుంది, జీవితాలతో ఎలాగైతే వాళ్ళు నష్టపోతారనేది పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు డిగ్రీ విద్యార్థుల దగ్గర నుంచి 6th క్లాస్ వరకు అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా భారతదేశంలో ఎక్కడే లేని గంజాయి మన ఆంధ్రప్రదేశ్కి దిగుమతవుతుంది. కొన్ని చోట్లయితే గంజాయి తోటలు కూడా పెంచి ఈరోజు భావితరాల భవిష్యత్తు మీద, ఆంధ్రప్రదేశ్ యువత మీద కూడా ఈరోజు దాని ప్రభావం చాలా పడుతుంది. ఎక్కడ చూసినా, ఏ ప్రాంతం చూసినా గంజాయికి అలవాటు పడుతున్నారు మా పిల్లలు అనేది తల్లిదండ్రుల్లో కూడా చాలా భయాందోళనలతో కనిపిస్తున్నారు. కొన్ని చోట్ల వచ్చి, అమ్మ తల్లి మాకు ఏమీ డెవలప్మెంట్ చేయకపోయినా పర్వాలేదు, ఆ గంజాయి నిర్మూలన చేయండి, మా పిల్లలు ఆడపిల్లలు బయటికి పోవాలన్న ఇబ్బంది పడుతున్నారు. యువత ఒక పక్క గంజాయికి అలవాటు